అనాదిగా మన భారతదేశంలో గురువు అంటే గురువు అంటే ఎవరు అనే దానికి చాలా అర్థాలు చెప్పబడి ఉన్నాయండి. అంటే ఎలాగంటే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అని వేదాలు, శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. అలాగే గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని కూడా చెప్పారు. అంటే ఏంటంటే గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించమన్నారు. అంటే సాక్షాత్తు దైవంగానే భావించమన్నారు. ఏ విధంగా అంటే దేవుడు వచ్చి మనకి ఎదురుగా కనపడ్డు కదండి, మనతో దేవుడు మాట్లాడడు. కాబట్టి గురువు రూపంలో మనకి జ్ఞానాన్ని, ఉన్నత స్థితిని, మహోన్నతమైనటువంటి అభివృద్ధిని కలిగించేవాడు గురువు. శిష్యుల యొక్క అభివృద్ధిని కాంక్షించేవాడు గురువు. శిష్యుల యొక్క విద్వత్తు చూసి, వాళ్ళ యొక్క టాలెంట్స్ని చూసి ఆనందపడిపోతాడు గురువు. పాపం అంతకంటే గురువు కావాల్సింది ఏ స్వార్థమో ఉండదండి. అటువంటి గురువుని మనం ఎంత పూజించినా, ఎంత సేవించినా ఆయన రుణం తీరదు. అంటే తల్లిదండ్రులు, తల్లి కంటుంది, తండ్రి పెంచి పెద్ద చేస్తాడు. ఒక దారి ఎలాగాని ఆయన పోషణ చేస్తాడు తండ్రి. కానీ గురువు మూడో స్థానంలో ఉన్నాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే దైవం కూడా వెనక్కి వెళ్ళాడు అంటే వీళ్ళకి ఉన్నత స్థానం ఇచ్చినట్టే. తల్లికి, తండ్రికి, గురువుకి కూడా. మన తల్లిదండ్రుల్ని మనం నిత్యం ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటాం, మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాం. అట్లాగే గురువు కూడా అంతేనండి. గురువు కూడా ఎందుకంటే నీకు అభివృద్ధి, భవిష్యత్తు జీవితంలో మంచి అభివృద్ధి, ఉన్నత స్థితిని ప్రసాదించేవాడు గురువే. నిన్ను సమాజంలో గొప్పగా చూపించేవాడు గురువు. అంటే నువ్వు బ్రతకడానికి, జీవితకాలం బ్రతకడానికి ఉపయోగపడేటువంటి జీవనోపాధిని, లేక మంచి పేరుని, గుర్తింపుని సమకూర్చేవాడు, అందించేవాడు గురువు. నిస్వార్థ సేవకుడు గురువు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో గురువుని ఇంక మనం అనేక రకాలుగా తెలిసి తెలియని అజ్ఞానంతో తోలనాడుతూ ఉంటాం. మనం నోరు జారుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అమాయకత్వమో తెలియదు, అది మరి అజ్ఞానమో తెలియదు, అహంకారమో తెలియదు. అది ఎవరికి తెలియని ఒక చిక్కు ప్రశ్న. మనకి ఈనాటి కాలంలో సీరియల్స్, సినిమాల్లో ఒక గురువుని, మాస్టర్ని, ఒక లెక్చరర్ని ఒక జోకర్గా, లేకపోతే ఒక ఏదో కామిక్ సరదా కోసం క్రియేట్ చేసినటువంటి ఒక వస్తువుగా చూపిస్తూ ఉండటం వల్ల అది మన దురదృష్టం అండి. ఆ డైరెక్టర్స్ టీచర్స్ని, లేకపోతే లెక్చరర్స్ని, ప్రొఫెసర్స్ని ఏ విధంగా అవమానిస్తారు, విద్యార్థులు ఏ విధంగా హేళన చేస్తారు, ఎక్కిరిస్తారు అనే విధంగా సినిమాల్లో చూపిస్తున్నారు ఇవాళ. అది వాళ్ళు ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో మనకైతే తెలీదు. చాలా తప్పండి. అది చాలా తప్పు చేస్తున్నారు. ఆ డైరెక్టర్స్కి కొన్ని ఆంక్షలు విధించాలి. గురువు పట్ల టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ విద్య నేర్పేటువంటి ఆ గురువులని హేళనగా చూపించకూడదు అనేది ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలండి సినిమాల్లో గవర్నమెంట్. గురువుని గొప్పగా గౌరవించే విధానంగా గనక చూపించగలిగితే సినిమాల్లో, ఎందుకంటే అది ఆ మీడియా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది మైండ్లోకి. సినిమా అనేది తొందరగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది, తొందరగా ఫాలో అయిపోతుంటారు. అందుకే యువత చెడిపోవడానికి కారణం సినిమాలు. అక్కడ ఒక ప్రేమ, లేకపోతే ఏదో ఒక భయంకరమైనటువంటి దీన్ని చూపించి ఇంకా అదే జీవితం అని ఏ విధంగా అయితే మనకి ఇవాళ సినిమాలు చూపిస్తున్నారో, మనం పుట్టింది దానికోసమే అనే విధంగా ఎలా సినిమాలు చూపిస్తున్నారో, దానివల్ల యువత ఏ విధంగా చెడిపోతున్నారో అదే నిజం అనుకుంటున్నారు. అజ్ఞానం అది. అంటే ప్రేమ కోసమే బతికి వాడు దానికోసమే చచ్చిపోయో చంపో చేస్తేనే వాడు పెద్ద హీరో అనే విధంగా మన సినిమాలు ఉండడం వల్ల దురదృష్టకరం. దాన్నే విధంగా యువత నాశనం అయిపోతున్నారు. ఇదే కూడా అంతే. గురువు గారిని అవమానిస్తూ, ఎక్కిరిస్తూ, హేళన చేస్తూ, వెనకాల ముందు తిట్టుకుంటూ
ఇలా జరగటం అనేది కూడా జరుగుతోందండి. సీరియల్స్ అన్నీ ఇవాళ అంతా బ్యాడ్ సీరియల్స్. కుట్రలు, కుతంత్రాలు తప్ప అక్కడ ఏమీ లేవు. సినిమాల్లో కూడా అంతే చూపిస్తున్నారు. కాబట్టి డైరెక్టర్సు వీళ్ళు ఆలోచించాలి. మనం ఈ మీడియా ద్వారా మనం సమాజానికి ఏమిస్తున్నాం మెసేజ్? గురువుని గౌరవించే విధంగా గనక సినిమాలు తీయగలిగితే, గురువుని రెస్పెక్ట్ ఇవ్వగలిగినట్టుగా మనం మెసేజెస్ ఇవ్వగలిగితే, యువత చక్కని మార్గంలో వెళ్తుంది. వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని ఆలోచించాలండి. చాలా ఆవశ్యకం ఇది. ఎందుకంటే, చాలా కాలమాన పరిస్థితులు ఇవాళ చాలా మారిపోయినాయండి. ఇవాళ పూర్వంలాగా లేవు. గురువుని గౌరవించడం లాంటివి, లేతే ఆయనకి మర్యాద ఇవ్వటము, ఎలా మసలుకోవాలి, గురువుగారి ముందు ఎలా ప్రవర్తించాలి అనేది తల్లిదండ్రులు కూడా దాదాపుగా మర్చిపోయినట్టున్నారు. కొన్ని సందర్భాల్లో చెప్పట్ల. అయితే చెప్పినా వింటలేదో మనకు తెలీదు. కానీ తెలియచేయాలండి. తల్లిదండ్రులు ముఖ్య పాత్ర ఉంటారు దీంట్లో. తన బిడ్డలని అభివృద్ధి పదంలో చూసుకోవాలి అనుకునే తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించాలి సమాజంలో, పెద్దలతో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, బయట ఎలా ప్రవర్తించాలి, 10 మంది ముందు ఎలా ప్రవర్తించాలి, ఇట్లాంటివన్నీ నేర్పాలండి. నేర్పితేనే వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే వాళ్ళు చేసేదే నిజం అనుకుని అదే అదే వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుని వాళ్ళు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందరి చేత అనవసరంగా మాటలు పడతారు, నిందలు పడతారు. కాబట్టి తల్లిదండ్రులు తెలియజేయాలి. విద్యార్థులు కూడా తెలుసుకోవాలి గురువు యొక్క ఆవశ్యకత. పెద్దలందరూ ఏ విధంగా వృద్ధిలోకి వచ్చారు. మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఒక కార్యక్రమం చేస్తున్నాం. గురు పౌర్ణమి అంటున్నాం. గురువు అంటే ఎవరు అంటే, గురువుకి మన హిందూ ధర్మంలో చాలా పెద్ద స్థానం ఇచ్చారండి. చాలా ఉన్నత స్థానం, అత్యున్నత స్థానం ఏర్పాటు చేశారు. ఆ స్థానాన్ని పదిలపరుచుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది. అంతేగాని ఎవరైతే విద్య నేర్పుతున్నారో వాళ్ళనే హేళనలు చేస్తూ, వాళ్ళనే తిడుతూ, లేతే వాళ్ళని ఎదిరిస్తూ, వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం అనేది, గురువు మనస్సు ఒక్కసారి గనక విరిగిపోతే ఇక దాన్ని అతికించడం చాలా కష్టమండి. గురువు అనేవాడు పాపం ఆయన ఎంత నిస్వార్థంగానో, ఏ గురువైనా అంతే. నిస్వార్థంగా తనకున్న విద్యని, తనకొచ్చినటువంటి విద్యని అందరికీ చక్కగా పిల్లలందరికీ పంచాలనుకుంటాడు. వాళ్ళ ద్వారా ఆ విద్యని, కళని, లేకపోతే దాన్ని చూసుకోవాలనుకుంటాడు. అందరూ పొగుడుతుంటే తాను పొంగిపోతాడు. బాగా నేర్పారండి, లేతే బాగా చదువు చెప్పారండి అనో, చెప్పంగానే అసలు ఆయనకి ఇంకా కోట్లు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. అది గురువు యొక్క ఉత్తమ లక్షణం. గురువు అనేవాడు విద్యార్థి నుంచి ఏం ఆశించడు. ఒక మంచితనము, ఒక క్రమశిక్షణ, ఒక మంచి పద్ధతి, వాల్యూస్ ఇవే ఆశిస్తాడు. మంచి పేరు, సమాజంలో పేరు తెచ్చుకోమంటాడు. ఆ పేరు ద్వారా గురువు యొక్క పేరు బయటకొస్తుంది. ఎవరంటే గురువుగారు చాలా గొప్పగా తయారు చేశారు విద్యార్థులని అనేటప్పటికి అతను కొండెక్కినంత పని అవుతుంది అతనికి. ఇది మాత్రమే గురువు కోరుకుంటాడు. నిస్వార్థ సేవకుడు. కోట్లు దండుకునేవాడు కాదు గురువు. నిస్వార్థంగా విద్య నేర్పినవాడు గురువు. కాబట్టి తల్లిదండ్రులు ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి. గురువుని ఏ విధంగా గౌరవించాలి నేర్పాలి. పెద్దలను ఏ విధంగా గౌరవించాలి నేర్పాలి. సమాజంలో ఏ విధంగా మసలుకోవాలి, సాటివారిని, తోటివారిని ఎలా ఆదరించాలో తెలియచేయాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులు మాత్రమే కదండి తెలియచేయగలరు. ఇంకెవరొచ్చి ఇంటికొచ్చి ఎవరు చెప్పగలరు? తల్లిదండ్రులు వారు ముందు క్రమశిక్షణతో ఉండాలి. వారి నుంచి పిల్లలను కూడా అదే క్రమశిక్షణ పద్ధతులతో నేర్పగలిగితే అద్భుతాలు జరుగుతాయండి. వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చినట్టే మీరు. లేకపోతే చేతులారా వాళ్ళని పాడు చేసినట్టే. పిల్లలు తెలిసి తెలియని వయసులో ఉంటారు. ఆ వయసుని ఆ వేడిలో ఏదో ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి, క్రమశిక్షణ తీసుకొచ్చి గురువుగారికి అందజేస్తే, ఆ గురువు చక్కగా మరింత క్రమశిక్షణతో ఉత్తమ విద్యను అందించగలుగుతాడు. సమాజానికి మంచి విద్యార్థులని, మంచి పౌరులను అందించగలుగుతారు. ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతారు అనేది ఈ ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఏమిటంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రోజు. ఎందుకు ఆయన్ని పెట్టారు అంటే, ఇంకా ఇంతమంది మహామహులు ఉండగా ఆయన్నే ఎందుకు తీసుకున్నారు అంటే, ఆయన అత్యున్నత, అతి తక్కువ దిగువ స్థాయి నుంచి వచ్చారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి గొప్పగా చదువుకొని
టీచర్ ఆయన. ముందు టీచర్‌గా మారి, తర్వాత ప్రొఫెసర్, తర్వాత హెచ్ఓడి యూనివర్సిటీ స్థాయి ఫారెన్ యూనివర్సిటీస్ కూడా ఆయన ఆహ్వానించారు. అంత మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మహాపండితుడు. అటువంటి మహాపండితుడు ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించాడు. ఉపాధ్యాయుడిగా ఉండడం ఇష్టపడ్డాడాయన. ఉపాధ్యాయుడి నుంచి లెక్చరర్, ప్రొఫెసర్, హెచ్ఓడి అత్యున్నత స్థానాలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీస్, అన్ని యూనివర్సిటీసు ఆయన్ని ఆహ్వానించినాయి. లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్ చేయమని, వాళ్ళ విద్యార్థులని విద్య నేర్పమని ఎన్నో యూనివర్సిటీస్‌కి వెళ్ళి ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. విద్యార్థులకి మంచి సందేశాలిచ్చారు. ఆ తర్వాతి క్రమంలో ఆయన ఉపరాష్ట్రపతిగా, ఆ తర్వాత ఆఖరిగా రాష్ట్రపతిగా మారారు. అంటే ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడు ఎట్లా గొప్పగా ఎదిగాడు, ఎట్లా అత్యున్నత స్థానం, మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానము రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి స్థానానికి వెళ్ళారాయన. ఒక ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదండి. ఆయన ఎంత మహాపండితుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. అటువంటి వాడు మాత్రమే ఆయన రాష్ట్రపతి అవ్వగలిగారండి. కాబట్టి ఇక్కడ మెసేజ్ ఏంటంటే, మనకి సందేశము, ఎక్కడ పుట్టినా, ఎలా పుట్టినా మనం ఎదిగే విధానము, మన క్రమశిక్షణ, మన పద్ధతి, పెద్దలను గౌరవించే విధానం, గురువుని ఏ విధంగా మనం గౌరవిస్తున్నాం, విద్య ఏ విధంగా నేర్చుకుంటున్నాం అనేది మాత్రమే మనం తీసుకోవాలి. ఆయన సామాన్య స్థితి నుంచి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి పెద్ద అత్యున్నత స్థానానికి, ఎవరు ఊహించనటువంటి స్థానానికి ఎదిగారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మీకు ఏమి ఇష్టము అంటే, నాకు ఉపాధ్యాయుడిగా ఉండడమే ఇష్టం అన్నారట. అంటే ఎంత గొప్ప స్థానం అండి ఉపాధ్యాయుడు అంటే. రేపటి పౌరులను దిద్దేటువంటి ఒక గొప్ప మార్గదర్శి ఉపాధ్యాయుడు. సమాజానికి, ప్రపంచానికి గొప్ప అత్యున్నత విలువలు కలిగినటువంటి పౌరులని అందించగలిగేటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయుడు అనేవాడిని ఎంత నువ్వు గౌరవిస్తావో విద్య అంత బాగా వస్తుంది, అంత రాణించగలుగుతావు, సమాజంలో అంత గొప్పగా ఎదగగలుగుతావు, అందరి చేతుల్లో పొగడబడతావు, ప్రశంసింపబడతావు, సన్మానింపబడతావు, తలలో నాలుకగా మారిపోతావు. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఎందుకు చేసుకుంటున్నారంటే, ఆయన్నికి గుర్తుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఆ జయంతికి, పుట్టినరోజు ఇవాళ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎక్కడి నుంచి అయితే మొదలైందో ఆయన ప్రస్థానం, ఉపాధ్యాయుని స్థానం నుంచి మొదలైంది, రాష్ట్రపతి వరకు వెళ్ళారు ఆయన. అంత మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన్ని మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలి. కాబట్టి అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా ఏ విధంగా పిల్లల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ, కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ, వినూత్నమైనటువంటి ఆలోచనలు, ఆధునికమైనటువంటి ఆలోచనలు చేస్తూ, సమాజానికి గొప్ప పౌరులను అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి మీద ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి, అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కూడా చక్కగా క్రమశిక్షణతో మెలగగలిగితే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. గొప్ప సమాజాన్ని నిర్మించగలుగుతాం.